పోట్ల శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మన అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారు, అన్న మోత్కుపల్లి నరసింహులు గారు, సోదరులు బోడ జనార్దన్ గారు, ముచ్చలింగం గారు, ఎంఎన్ శ్రీనివాస్ గారు, మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. బాబు జగజీవన్ రామ్ గారి 110వ జయంతి సందర్భంగా మనం ఇవాళ వారిని గుర్తు చేసుకుంటున్నాం. బాబు జగజీవన్ రామ్ గారు దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం బీహార్లోని ససారంలో వారు జన్మించడం, అక్కడ సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు చేసినారు. అక్కడ నుండి పార్లమెంట్ సభ్యునిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసినారు. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని చూసే అవకాశం నాకు వచ్చింది. అక్కడ ఆయనకున్న గొప్ప పేరు కానీ, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం కానీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా సమతా దినోత్సవం కింద జరుపుకుంటున్నాం. అంటే ఆయన అందరినీ సమానత్వం కోసం, అందరిలో ఒక ప్రేమ, అభిమానం, నమ్మకం, ఈ దేశం పట్ల అభిమానం పెరగడానికి చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని సమతా దినం కింద జాతీయ పండుగగా ఇది జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఒక సందర్భంలో దేశ ప్రధాని కావడానికి అవకాశం వస్తే కానివ్వలేదు అప్పటి రాజకీయాలు. జనతా పార్టీ 77లో అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్తో విభేదించి ఆయన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకొని సిఎఫ్డి పార్టీ పేరు మీద కీలకమైన శక్తిగా జాతీయ రాజకీయాల్లో పనిచేసినారు. మరి ఆనాటి రాజకీయాల కుమ్ములాటలో బాబు జగజీవన్ రామ్ గారిని ప్రధాని కాకుండా కొన్ని శక్తులు అడ్డుకోవడం వల్ల వారు కాలేకపోయినారు. ఒకవేళ వారు నిజంగా ప్రధాని అయి ఉంటే ఈ దేశానికి మరో రూపం వచ్చి ఉండేదని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ప్రగాఢంగా మరి ఆయన బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆయన చేసిన కృషి కానీ, పడిన తపన కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈనాడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ పనితీరును కానీ మనం బేరీ చేసుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది. మొన్ననే మనం కాగ్ రిపోర్ట్ చూసినాం. సబ్ ప్లాన్లో ఎస్సీ సబ్ ప్లాన్లో 48% ఖర్చు పెట్టినారు, ఎస్టీ సబ్ ప్లాన్లో 49% ఖర్చు పెట్టింది. అంటే ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్న రీతిలో ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా దళితుల పట్ల వివక్షత చూపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు అర్థం చేసుకున్నారు. మనం కూడా జాగృతం చేసేందుకు మన వంతు పాత్రను మనం పోషిద్దామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఆనాటి ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి చైతన్యవంతమైన నాయకత్వంలో మనం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరంగా దళితుల కోసం, బడుగు బలహీన వర్గాలకు, చిన్న సన్నకారు రైతుల సంక్షేమం కోసం కలిసికట్టుగా ఐక్యంగా పోరాడి బాబు జగజీవన్ రామ్ గారి ఆశయ సాధన కోసం అంకితమవుదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.